గురుగారు, డోక్రా డబ్బులు ఒక 2 లక్షలు లోన్ తీసుకుని మనం ఎంత సంపాదించో చాలా సింపుల్ ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి. నచ్చితే ఓ లైక్ కొట్టండి, నచ్చకపోతే చీ కొట్టండి, కానీ వీడియో మొత్తం చూడండి. దీన్ని సీరియస్ గా తీసుకోవాలా లేదన్న చివరిలో చెప్తాను. ముందుగా డోక్రా లోన్ 2 లక్షలు తీసుకోండి. బ్యాంకులు మనకి వేసి ఇంట్రెస్ట్ యావరేజ్ 10.5% అనుకోండి. ఈఎంఐ నెలకి 4,000 చొప్పున 67 నెలలు కట్టాలి, అంటే 64,000 ఇంట్రెస్ట్ అవుతుంది. ఇదంతా మనం బ్యాంక్ కట్టేది. ఇది ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు తీసుకున్న 2 లక్షలు ఏం చేస్తారు, బాగా నమ్మకం ఉన్న వ్యక్తికి ₹2 వడ్డీకి ఇవ్వండి. అంటే నెలకి 4,000 వడ్డీ వస్తుంది. ప్రతి నెల ఇచ్చేయమని చెప్పండి వడ్డీ. అలా 4,000 తీసేసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ లో లీస్ట్ 12% ఇంట్రెస్ట్ చూసుకున్న 67 నెలలకి 3,79,000 చెలరైపోతుంది. అలాగా మనం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కింద మీద పడి ఏదోలాగా ఈఎంఐ కట్టడం అలవాటే కాబట్టి మన సొంత డబ్బులతో 4,000 బ్యాంక్ ఈఎంఐ కట్టేయండి. గురువుగారు, 67 నెలలు పూర్తి అయ్యేవరకు చివరికి మన చేతిలో ఎంత ఉంటుందో తెలుసా? మనకు మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిందే 3,79,000 ప్లస్ మనం 2 లక్షలు ఇంట్రెస్ట్ కి ఇచ్చాం. అవి కూడా తీసేసుకుంటే మొత్తం 5,79,000 మన చేతిలో ఉంటాయి. అంటే బ్యాంక్ కి అసలు వడ్డీ కట్టాక ఇంకా 3,14,000 మనకు మిగులుతున్నాయి. గురుగారు, మనం ఇలాగే ఆలోచిస్తుంటే చాలా తొందరగా కోటీశ్వరులు అయిపోతామని చాలా భయంగా ఉంది. గురుగారు, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దామండి. మన లెక్క ప్రకారం బాగా నమ్మకం ఉన్న వ్యక్తికి 2 లక్షలు ఇవ్వాలి అనుకున్నాం కదా. అతను 2 లక్షలు తీసుకుని ఫస్ట్ నెల దుకాణం సర్దేయడం అనుకో, అప్పుడు మీరు ఏం కంగారు పడకండి. ఆ విషయం తెలిసాక మీరు మాత్రం పొరపాటును కూడా ఇంటికి వెళ్ళకండి. ఇంటికి వెళ్తే మీ ఆవిడ అప్పుడు మనం ఏం చేయాలంటే తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఖాళీగా ఉన్న అసం ట్రైన్ ఒకటి ఎక్కేసి అసం పోతాం. సరదాగా నల్ల గురుగారు, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గురుగారు, అంటే మనం 2 లక్షల రూపాయలు ₹2 వడ్డీకి ఇచ్చిన వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయ్యి ఉండి మనకి ఎవ్రీ మంత్ 4,000 ఇంట్రెస్ట్ ఇస్తే ఇది పాజిబిలిటీ అవుతుంది, లేదా అస్సలు పాజిబిలిటీ అవుతుంది. గురుగారు మ్యాటర్ ఉంటామండి మరి.